హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరేం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు బీరకాయతో మసాలా కూర వండుతున్నాను. బీరకాయ మసాలా అంట. మా అమ్మ చెప్పింది. నాకు బీరకాయతో ఏ వంటలు చేయడం రాదు ఫ్రెండ్స్. బీరకాయతో పప్పు చేస్తాను, బీరకాయ బజ్జీ వేస్తాను, అంతే తప్ప నాకు ఇంకా వేరే కూరలు అయితే తెలీదు. అదే పనిగా ఈసారి బీర చెట్లు అమెజాన్లో విత్తనాలు సీడ్స్ కూడా అమెజాన్లో బుక్ చేసుకొని బీరకాయలు అయితే పెట్టాను. బీరకాయలు అందరూ చెప్తా అంటే బీరకాయలు బాగుంటాయి అని పెట్టాను. ఇన్ని వంటలు అయితే నేర్చుకోవాలి, యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకైతే తెలీదు దీని గురించి ఎక్కువ వంటలు ఎలా చేయాలో అని. మా అమ్మని అడిగితే మార్నింగ్ పులుసు పెట్టమ్మా అని చెప్పింది. పులుసు ఎలా పెట్టాలో అర్థం కావడం లేదు, కానీ నాకు తోచిన పద్ధతిలో తెలిసిన విధానంలో ఇలా అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా వస్తుందో టేస్ట్ అయితే తెలీదు. ఇలా అంతా వేసేస్తున్నాను. మసాలా అయితే వేసాను. కొన్ని వాటర్ వేసుకున్నా. నేను ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్. ఎలా వస్తుందో అని చాలా భయంగా ఉంది. మాకే అయితే అడ్జస్ట్ చేసుకుంటాము. ఇంట్లో వాళ్ళము మన పనికి వస్తారు, ఈరోజు కూలర్లు అయితే వస్తారు. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. ఈరోజుతో నా వంట సక్సెస్ అవుతుందో లేక ఏమవుతుందో చూడాలి. మీకు బీరకాయతో తెలిసిన వంటలు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అవి చూసి నేర్చుకుంటాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఉండాలని వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి మనుషులు వస్తారు కాబట్టి, కూలర్లు వస్తారు, అందుకని నా బీరకాయ కూర అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది ఉడికితే తెలుస్తుంది టేస్ట్ ఎలా వచ్చిందో అనేసి. చూద్దాం సక్సెస్ అవుతుందా లేదా అనేసి. చూడండి ఫ్రెండ్స్, పిచ్చుకలు అయితే ఇక్కడ గూడు కట్టుకున్నాయి. నేను ఎన్నిసార్లు కసు ఊడ్చిన ఇంట్లో అవి ఇలా కిందకంతా దొబ్బేస్తున్నాయి అన్నమాట. గడ్డి బయట నుండి ఎత్తుకొని రావడం, గడ్డి కిందకి వేయడం, అలా కసువు చేస్తున్నాయి. అప్పటికి నేను రెడీ మా తోటలో ఒకటి పడిపోయింటే అది ఎత్తుకొచ్చి పెట్టినాను గూడు అనేది. దాంట్లో అయితే కూర్చోలేదు, అవే సొంతంగా అల్లుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఫ్రెండ్స్. పిచ్చుకలు అయితే మా ఇంట్లోకి చాలా పిచ్చుకలు వస్తాయి. హ్యాపీగా ఉంటుంది. అవి రాకపోతేనే మాకు చాలా బాధగా, ఏదో వెల్తిగా ఉంటుంది. అవి ఇంట్లో ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యాన్ పైన అవి అల్లుకుంటున్నాయి ఫ్రెండ్స్, గూడు పెట్టుకుంటున్నాయి. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.